ఏపీలో ఆపరేషన్ గరుడ కొనసాగుతుంది. మెడికల్ షాపులు, ఏజెన్సీలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. రాష్ట్రంలో 645 హాట్ స్పాట్స్ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఐసిస్ డ్రగ్ కలకలం రేపింది. మెడికల్ షాపుల అనుమతి లేకుండా విక్రయం జరగగా ఇవి ఉగ్రవాదులు వాడే మత్తు పదార్థాలని అధికారులు చెబుతున్నారు. 2 నెలల్లో 55,961 ట్రెమడాలు టాబ్లెట్లు ఉన్నాయి. 2,794 ఇంజెక్షన్లు అమ్మినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో మెడికల్ షాప్ను సీజ్ చేశారు. షాప్ యజమానిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలో ఆకస్మిక దాడులు కొనసాగుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఆపరేషన్ గరుడ కొనసాగుతుంది. మెడికల్ షాపులు, ఏజెన్సీలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. రాష్ట్రంలో 645 హాట్ స్పాట్స్ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఐసిసి డ్రగ్ కలకలం రేపింది. మెడికల్ షాపుల అనుమతి లేకుండా విక్రయం జరగగా ఇవి ఉగ్రవాదులు వాడే మత్తు పదార్థాలు అని అధికారులు చెబుతున్నారు. 2 నెలల్లో 55,961 ట్రెమడాల్ టాబ్లెట్లు ఉన్నాయి. 2,794 ఇంజెక్షన్లు అమ్మినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో మెడికల్ షాప్ను సీజ్ చేశారు. షాప్ యజమానిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల, ఏజెన్సీలో ఆకస్మిక దాడులు కొనసాగుతున్నాయి. ఏపీలో ఆపరేషన్ గరుడ కొనసాగుతుంది. మెడికల్ షాపులు, ఏజెన్సీలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించారు. రాష్ట్రంలో 645 హాట్ స్పాట్స్ అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఐసిసి డ్రగ్ కలకలం రేపింది. మెడికల్ షాపులో అనుమతి లేకుండా విక్రయం జరగగా ఇవి ఉగ్రవాదులు వాడే మత్తు పదార్థాలని అధికారులు చెబుతున్నారు. 2 నెలల్లో 55,961 ట్రెమడాల్ టాబ్లెట్లు ఉన్నాయి. 2,794 ఇంజెక్షన్లు అమ్మినట్టుగా అధికారులు గుర్తించారు. దీంతో మెడికల్ షాప్ను సీజ్ చేశారు. షాప్ యజమానిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీలో ఆకస్మిక దాడులు కొనసాగుతున్నాయి. Gracias.